వెల్కమ్ టు టైమ్ న్యూస్. సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పనితీరు ప్రశంసనీయం. తెలుగు తమ్ముళ్ల అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మార్చుకోవాలి. ప్రజావేదిక సభలో అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు. సూలూరుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరు సరిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏప్రిల్ నెల నుండి తానే స్వయంగా రంగంలోకి దిగి ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, అధికారులు తీరు బాగా లేకపోతే అక్కడే నిలదీస్తానని, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడినా, ₹1 లంచానికి పాల్పడినా సహించేది లేదని, నియోజకవర్గంలో గంజాయి డ్రగ్స్ అధికమవుతుంటే పోలీస్ శాఖ ఏం చేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం టిక్కో గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు లంచానికి పాల్పడినా, రిజిస్ట్రేషన్లో అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని, ₹1 కూడా లంచం తీసుకోకుండా టోకన్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను అందించాలని ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అధికమవుతున్నాయని, వీటిని బారిన పడిన యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుంటే డీఎస్పీ, సీఏలు, ఎస్ఏలు ఏం చేస్తున్నారంటూ పోలీస్ శాఖను ప్రశ్నించారు. గంజాయి మహమ్మారిని నియంత్రించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. రెవెన్యూ శాఖలో భూ రికార్డుల నిర్వహణ సరిగా లేదని, ఆర్ఓఆర్ పంపిణీలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. పేదలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యుత్ శాఖలో సరైన డేటా లేకపోవడం, రికార్డులు అసంపూర్తిగా ఉండడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. అన్ని వివరాలను క్రమబద్ధీకరించి వెంటనే అప్డేట్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు బీసీ హాస్టల్లో, గురుకులాల్లో సౌకర్యాల లోపం, మిడ్ డే మీల్స్ నాణ్యత సమస్యలు, అంగన్వాడీ కేంద్రాల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగకపోవడం, వార్డు సచివాలయ పనితీరు బలహీనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సేవలు ఆశించిన స్థాయిలో లేవని, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. రేషన్ పంపిణీలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. పాలనలో మార్పు తప్పనిసరి అని, ప్రజలపై నాణ్యతమైన సేవలు అందించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఏప్రిల్ నుండి తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తానని, సక్రమంగా పనిచేయని అధికారులను అక్కడికక్కడే నిలదీస్తానని హెచ్చరికలు జారీ చేశారు.